నాన్న, ఈ పరిస్థితా? నువ్వు డ్రింక్ చేసి వచ్చావా నాన్న? నువ్వు డ్రింక్ చేసి వచ్చావా? ఓకే నాన్న, నీ బెడ్రూమ్కో వెళ్ళు. అమ్మ నీ భోజనం రెడీ చేసి ఉంచి. రాత్రి 12:30 అవుతున్నది నాన్న టైము. అర్ధరాత్రి సమయం 12:30. ఇది భోజనం చేసి రెస్ట్ తీసుకో నాన్న. నువ్వు ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నావు. తెల్లవారి నేను మాట్లాడతాను. నాన్న, రితేష్, దా కూర్చో. కూర్చో నాన్న. ఏమి నాన్న, రాత్రి నువ్వు డ్రింక్ చేసి అవుట్ ఆఫ్ కంట్రోల్లో నువ్వు అర్ధరాత్రి 12:30కి వచ్చేవే ఇంటికి? మీ అమ్మ నీ గురించి చూసి చూసి తన రూమ్లో కూర్చుండే. ఏమి నాన్న, ఎందుకు ఎందుకు నువ్వు డ్రింక్ చేసి వచ్చేవు నాన్న? నేను కలలో కూడా నేను ఎప్పుడూ అనుకోలేదు ఇలాంటి పరిస్థితి నేను చూస్తాను అని. కలలో కూడా నేను అనుకోలేదు ఇలాంటి పరిస్థితి నేను చూస్తానని. నువ్వు మా సొంత కొడుకు కాదు నాన్న. నీకు మేము పెంచుకున్నాం, అది తెలుసా? ఈ కోటీశ్వర్లు, ఈ డబ్బుగలు వాళ్ళు 2 నిమిషాలు ఎంజాయ్మెంట్ చేసి మీలాంటి ఆడ మగ పిల్లలకి ఈ డస్ట్బిన్ అంటే ఎంగిల్ మెతుకులు పారిసిన పెంటలో పారిసి వెళ్ళిపోతారు. నువ్వా ఈ డబ్బుగలు వాళ్ళు పారిసిన ఎంగిల్ మెతుకులు, నువ్వు పారిసిన ఎంగిల్ మెతుకులు. నేను మీ అమ్మ ఒక షాపింగ్కి బయలుదేరాను. రోడ్డు పక్కన పిల్లడు ఏడ్చిన శబ్దం మీ అమ్మకు వినిపించింది. ఏమండి, కారు సైడ్ ఆపండి, ఏడ్చిన శబ్దం వస్తున్నది అనేసి నాకు అని నేను కారు ఆపేది. మీ అమ్మ వెళ్ళింది. ఆ డస్ట్బిన్లోంచి ఆ పెంట మధ్య నుంచి ఒక గుడ్డలో కట్టేసి పారిసి వెళ్ళిపోయింది. పరిగెత్తి వచ్చి నాకు అడిగింది, ఏమండి మనకి పిల్లలు లేరు, పిల్లలు మనకి అవరు, మనం ఈ ఆడపిల్ల మొక్కడు నాకు తెలియదు, మనం ఇంటికి తీసుకెళ్తామండి అని అంటే, నేను సరే పట్టుకొచ్చి అమ్మా అనేసి నీకు ఆ గుడ్డలో చూపిస్తున్న పరిస్థితులు పట్టుకొచ్చి కారులో కూర్చోబెట్టి మేము షాపింగ్కి వెళ్ళకుండా ఇంటికి పట్టుకొచ్చి నీకు స్నానం చేయించి మీ అమ్మ ఆ రోజు నుంచి నేను మీ అమ్మ పెంచి తినిపించి చదివిపించి పెద్ద ఉద్యోగస్తుని చేసేవు నాన్న. నీకు ఉద్యోగస్తుని చేసాం. కానీ నిన్న రాత్రి నువ్వు తాగిసి డ్రింక్ చేసి వచ్చేవే, ఏమిటి నాన్న, ఏమిటి పరిస్థితి?
పెద్దవాళ్ళు 2 నిమిషాలు ఎంజాయ్మెంట్ చేసి ఈ డస్ట్బిన్ ఈ ఈ పెంటలో పారిసి వెళ్ళిపోతారు. అందుకే మంచి మంచి మానవుడు ఈ డస్ట్బిన్లోంచి తీసి అనాథాశ్రమంలో వెళ్ళి ఏ పిల్లడికి పెంచుకోరు. శాశ్వతం అంతా పిల్లలు లేకుండానే ఉండిపోతారు. భయపడతారు నాన్న. మీలాంటి వాళ్ళకి పెంచుకొని పెద్ద చేసి మా తల్లి తండ్రి తల పింపించేస్తారే. నాన్న టైం అవుతున్నది, నువ్వు నీ ఆఫీస్కి వెళ్ళిపో, లేట్ అయిపోతుంది. చూడు నాన్న, ఇక మీదటైనా జాగ్రత్తగా ఒక పేరు తెచ్చుకో నాన్న. అందరూ అనుకోవాలి తండ్రి తల్లి అంటే వాళ్ళు ఎప్పుడు నా పేరు నీ తల్లి పేరు ఎప్పుడు పాడు చేయొద్దమ్మా. వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళినానా.